ఓయ్! మీకే చెప్తున్నా. భార్యాభర్తలు గొడవ పడితే ఇద్దరి పరిస్థితి ఒక్కలా ఉండదండి. భర్తకి అండగా తన వాళ్ళుంటారు. కానీ భార్యకి ఉన్నదల్లా అతనొక్కడే. ఆ కొత్త ఇల్లు ఒక్కసారిగా ఆమెకి ప్రపంచంలోనే అత్యంత ఒంటరి ప్రదేశంగా మారిపోతుంది. ఎందుకంటే ఆమె పుట్టిల్లు వదిలి వచ్చినప్పుడు కేవలం ఒక ఇల్లు మారలేదు. తనను మాటలు లేకుండానే అర్థం చేసుకునే మనుషులను కూడా వదిలొస్తుంది. అలాంటిది ఇప్పుడు తన మనసు తెలిసిన ఏకైక వ్యక్తితోనే గొడవ జరిగితే భర్తకి కోపం కొద్ది గంటలే ఉండొచ్చు. కానీ భార్యకి ఆ ఇల్లంతా మనుషులున్న నరకం లాంటి ఒంటరితనం మిగులుతుంది. గొడవయ్యాక భర్త మరో గదిలోకి వెళ్ళి పడుకోవచ్చండి. కానీ భార్య వెళ్ళేది మాత్రం ఒంటరితనంలోకే. అందుకే చాలామంది మహిళలు ఏమీ లేదండి అనుకుంటే బాత్రూంలోకి వెళ్ళి నిశ్శబ్దంగా ఏడుస్తారు. ఆ నిశ్శబ్దంలో చాలా బాధ, ఎంతో ఏడుపు, ఎన్నో కన్నీళ్ళు. రాత్రంతా కళ్ళు తాళేసి మరీ ఆలోచిస్తూ ఉంటారు. అది వాళ్ళ బలహీనత కాదు. పెళ్లి తర్వాత ఆ ఇంట్లో భర్తే ఆమె ప్రపంచం, ఆమె నమ్మకం. ఆ ఒక్క మనిషే మాట్లాడకుండా దూరం పెడితే చుట్టూ ఉన్నవన్నీ ఆమెకి పరాయిగా అనిపిస్తాయి. బహుశా అందుకేనేమో భార్యకి భర్త ఇచ్చే భరోసా ఎంత ఇంపార్టెంట్ అని చెప్పేసి మన పెద్దవాళ్ళు అంటారు. ఎందుకంటే గొడవ ముగిశాక ఎవరు గెలిచారు అని ఆమె ఆలోచించదు. అసలు నేను ఈ ఇంటి మనిషినేనా అని బాధపడుతుంది. అర్థం చేసుకోండి.